దేవునికి వందనాలు స్తోత్రం కలిగిన గాక. కోడి వచ్చిన సంఘ బిడ్డలు, స్థానియ సంఘ కాపారు, ఊళ్ళో పెద్దలు, చిన్నలు, విక్రాంబరంలో వచ్చిన ప్రభా పాస్టర్, గోరా ప్రభా పాస్టర్, ఆయన నుంచి వచ్చిన దేవుని బిడ్డలందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. అందరికీ దేవుడు దీవించిన కాక. మత్తయి సువార్త 4వ అధ్యాయం నేర్చుకున్నాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుండి 4 వరకు చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుండి 4 వరకు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యముకు కొనుకోబడెను. 40 దినములు 40 దినరాత్రములు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు నీ దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టె కలుగునట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నదనెను. ఈ మత్తయి సువార్త 4వ అధ్యాయం మనకు అందరికి తెలుసు, 1 నుండి 10 వరకు. యేసు ప్రభుకి కలిగిన 3 శోధన గురించి రాయబడింది. చాలా సమయంలో మీరు ఈ వాక్యం నుండి వినొచ్చు. చాలా దేవదాసులో ఈ వాక్య పరిచయం మీరు చేయొచ్చు, చేసి విన్నారు. నేను ముందు చెప్పినది ఏమి మీరు మర్చిపోకూడదండి. శోధకుడు వచ్చారు అంటే శోధకుడికి ఉన్నవారు 13 పేరు బైబిల్ కొత్త నిబంధనలు ఉన్న 13 పేరు మీకు నేను చెప్పారు. తర్వాత యేసుకి ఎక్కడికి తీసుకొని వెళ్ళారు శోధకుడు? ఆరణ్యములు. అప్పుడు ఆరణ్యముల గురించి నేను చెప్పారు. తర్వాత 4వ రోజు యేసు ఉపవసించారు. అనగా చాలా వ్యక్తులు 4 రోజులు ఉపవసించిన వాడు బైబిల్ ఉంది. అలా ఉపవసించిన వాడు ఒకటి మేము మోసే అండి. మోస దేవుడి సన్నిధిలో 4 రోజులు ఉపవసించినట్టుగా మనం చూడగలుగుతాం. అది మీకు అందరికీ తెలిసిన కాబట్టి నేను ఆ విషయంలోకి వెళ్ళకపోతే, ఈ కాలంలో ఉపవాసం అవసరం. ఈ కాలంలో సంఘ బిడ్డలందరూ ఏం చేయాలి? ఉపవాసం చేయాలి. యేసు ఉపవాసము చేశారు. పరీక్షలు వారానికి ఎన్నిసార్లు ఉపవసిస్తున్నారు? 2 సార్లు. పరీక్షలకి 2 సార్లు లేదు. మరి మనం పరీక్షలు అంటే కిందకి ఉన్నవాళ్ళం అనుకున్నాం. పరీక్షలు అంటే మనం కింద స్థితిలో ఉన్నవాళ్ళంట. పరీక్షలు వారానికి 2 సార్లు. మనము వారానికి 7 రోజులు తింటాం. 7 రోజులు తింటాను. హల్లెలూయా. యేసు పరీక్షల వారానికి 2 సార్లు ఉపవసిస్తున్నారు. కానీ సంఘపడులు మాత్రమే చేయరు. అపొస్తలుల కార్యం 13వ అధ్యాయంలో సంఘము ఉపవసించి ప్రార్థన చేసి ఉండగా బర్నబాకి పౌలు గారికి ఏర్పరిచిన పరిచయకి ఏర్పరచమని చెప్పారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశారు? మాట్లాడింది. ఎప్పుడు దేవుడు మాట్లాడుతున్న సమయం మనం ఉపవాసము, ప్రార్థన. అపొస్తలుల కార్యం 13వ అధ్యాయంలో ఉంది. మీరు ఏదో ఎన్నికల్లి శ్రద్ధ కలిగి చదివితే మీకు అర్థమవుతుంది. పౌలు గారు అనగ సమయంలో ఉపవాసం చేశారని బైబిల్ రండి. పౌలు ఏం చేశారండి? అనగ సమయంలో ఉపవాసం. అనగా నేను 6వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు నేను చెప్తానండి సోదరు. ఈరోజు మీరు చూడగలుగుతున్న యేసయ్యకి కలిగిన పరిశీలన 3 టెస్ట్ యేసుకి కలిగిందండి. దేవునికి స్తోత్రం. మీరు శ్రద్ధ కలిగి వినాలి. హృదయముల దేవుని వాక్యం నింపి ఉన్నవారు, ఉచితంగా దొరికిన పరిశుద్ధాత్మలు పూర్ణులుగా ఉండిన వ్యక్తి ఉంటే సాతానికి జయించారు. నేను చెప్పిన మాట హృదయములో దేవుని వాక్యము నిండి ఉండిన వారు, ఉచితంగా దొరికిన పరిశుద్ధాత్మను పొందుకున్న దేవుని బిడ్డలు సాతాను శక్తికే చేసి యేసు అలాగే జయించారు. యేసు హృదయంలో ఏముంది?
వాక్యం ఉంది. అది మాత్రం కాదు, యేసు పరిశుద్ధాత్మలో నడిపించుకున్నాం. దాన్ని బట్టి సాతానికి యేసు జయించారు. ఈ రాత్రి నేను చెప్పిన మాట దేవుడు సంఘబిడ్డలు కూడా శోధన నుండి మనం ఏం చేయాలి? ఆత్మ రోజు ఉపవాసం చేసిన తర్వాత సోదరుడు ఆయన దగ్గరికి వచ్చి చెప్పిన మాట ఏమంటే రాళ్ళనే చేయాలి. ఆదామున మొదటిగా వచ్చిన శోధన ఏదండి చెప్పండి. ఆదామున మొదటిగా వచ్చిన శోధన చెప్పండి. ఆది కాండం 3వ అధ్యాయం చెప్పండి. ఆదామున వచ్చిన మొదటి 3వ అధ్యాయం స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు. స్త్రీ ఆ వృక్షఫలం ఎలాగ ఉంది? ఆహారానికి మంచిదని. మొదటి శోధన ఎక్కడ కలిగిందంటే ఆహారంలో. మొదటి ఆదామునికి దేవుడు సాతాను ఎలాగ పరీక్షించారంటే ఆహారం. కటపటి ఆదామైన యేసు దగ్గరికి సాతాను ఎలాగ శోధించారు? ఆధారం. అని ఇది ఆధారం అని చెప్పినప్పుడు ముందు ఒక మాట ఉంది. నీ దేవుని కుమారుడు అయితే అవును కదా. చదవండి 2వ వాక్యం. సాధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే డౌట్ చేస్తున్నారు. దేవుని అదే అదే ప్రాబ్లం అండి. దేవుని యేసు దేవుని కుమారుడు కాదా అంటే యేసు బాప్తిసం పొందినప్పుడే పరిశుద్ధాత్మ మీదకి వచ్చిన ముందుకు పరలోకం నుండి ఇదిగో నా ప్రియ ఆయన నా కుమారుడు అంటే దేవుని కుమారుడు అని బాప్తిసం ఇచ్చినప్పుడు తండ్రి ఏం చేశారు? చెప్పారు. ఇది ఎవరు విన్నారు? సాతాను విన్నారు. అందుకని సాతాను ఇంకొకసారి యేసు దగ్గరికి వచ్చి అందరికి డౌట్. యేసు దేవుని ఆ సిలువలో మరణించిన ఒక దొంగ అదే అడిగారు. ఏం అడిగారు? నీ 27:40 నీ దేవుని కుమారుడు అయితే మమ్మల్ని ఏం చేయాలి? అలా చేశారట. సాధారణ కదా నీ దేవుని కుమారుడు అయితే రాజనే చేయాలి. చేశారా? చేయలేదు. ఇక్కడ మీరు చూడండి, ఆ దొంగ చెప్పిన నీ దేవుని కుమారుడు అయితే మమ్మల్ని కూడా ఏం చేయాలి? యేసు చేశారా? ఎందుకు చేయలేదు? మమ్మల్ని రక్షించిన పద్ధతి లేదు. అందరికీ రక్షయా? రక్ష అందరికా? రక్షణ అందరికా వ్యక్తిపరమా? అందరికీ లేదు. వ్యక్తిపరమే రక్షణ. రక్షణ అంటే అందరికీ లేదు. నీ వ్యక్తిపరంగా ఏం చేయాలి? అదే చెప్పాలి. మనకు అందరికీ ఏం చేయాలి? దేవుడు అలాగే రక్షించాలి. నీకు కావాలంటే నీ ఏం చేయాలి? నమ్మకం నీకు రక్షణ కలుగుతుంది. లోకంలో ఉన్నవాడు అందరికీ రక్షణ ఉందా? రక్షణ అనే పద్ధతి ఉన్నది. ఎవరు వ్యక్తిపరంగా దేవునికి నమ్మితే వారికి మాత్రం అమ్ముతుంది. నాకు ఎవరికి రక్షణ దొరకలేదు. అందుకని దేవుడు ఏం చేయలేదు, ఆయన రక్షించలేదు. ఇక్కడే యేసు దగ్గరికి వచ్చి సాతాను చెప్పిన మాట ఏమంటే దేవుని కుమారుడు అయితే మొదటి శోధన ఎక్కడ వచ్చారండి? ఫ్రెష్ ఎక్కడ వచ్చారండి? శరీరం. దేవుని బిడ్డలు అందరి జీవితంలో ఫస్ట్ శోధన ఎక్కడ వస్తుంది? శరీరములో. దేవునికి శోధన. అందుకని యోహాను సభ 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం శరీర ఆశ అని రాయింది. ఈ శరీర ఆశ మనం రక్షింపబడలేదు. ఎక్కడ రక్షింపబడలేదు? రక్షణ మొదటి మనకి ఎక్కడ దొరికింది? హలో, రక్షణ మొదటి మనకి ఎక్కడ దొరికిందండి? ఆత్మలు. శరీరం ఇప్పుడు వరకు ఏమవ్వాలి? అందుకని శరీరములు ఎన్ని టైము సాతాను ఏం చేస్తుంది? శోధిస్తుంది. దేవునికి శోధన. ఈ శరీరం దేవుని కాదు, అది నీ తండ్రి సాతాను. అందుకని సాతాను ఎప్పుడు ఈ శరీరంతో ఏం చేస్తున్నారు?
వాదిస్తున్నారు, శోధిస్తున్నారు. గలాతీ పత్రికలు మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుండి కిందకి వెళ్ళి చదివితే పౌలు గారు చెప్పిన మీతోని ఆత్మీయులుగా మాట్లాడినట్టుగా మాట్లాడు. మీరందరూ ఎవరు? శరీరంలోనే ఉన్నవారు. శరీరంతో ఉన్నవారికి ఏముంది? ఆత్మీయంగా మరి అదే శరీరంగా సంచరించిన వాడు, శరీరంగా జీవించిన వాడు ఆత్మీయ విషయంలో ఏమవ్వలేదు. ఎదగలేని వాడికి పౌలు చెప్పిన వాడు శిశువు అని చెప్పుతున్నారు. వారేమంటారు? శిశువుల పోలిగా శరీరము వారి ఎదిగింది కానీ ఆత్మీయ విషయము వారేమలేదు. చాలా మంది విశ్వాసులు కూడా ఇప్పుడు శరీరంగా బుద్ధిపరంగా ఎదిగారు కానీ ఆత్మీయ విషయంలో ఇప్పుడు కూడా ఏమవ్వలేదు, ఎదగలేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సాతాను వచ్చి దేవుడికి చెప్పారు, ఈ రాజు నీ ఏం చేయాలి అంటే శరీర ఆశ వచ్చింది. అవును కదా? ఎవరికి ఇదే ఆశ ఎవరికి వచ్చిందండి? ఏటయాడడానికి ఏసావు ఏం చేశారు? అటవీ వెళ్ళారు. ఎటవీ వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు తన తమ్ముడు అయిన యాకోబు ఏం చేశారు? ఏంటి వండిస్తారు? మాంసం, పాయసం. ఏం చేశారండి? ఎరుపు పాయసం. కలర్ ఎలాగ ఉంది? ఎరుపు పాయసం. ఏసావు కూడా ఎలాగ ఉంది? ఎరుపుగా ఉంది. ఈ పాయసం అని చూసినప్పుడు ఆయనకి రేపు ఆకలి వచ్చింది. నేను ఇది తినలేకపోతే నేనేమవుతుంది? అవునా? ఒకప్పుడు తిండిపోతే లేకపోతే చచ్చిపోతావా? ఆయనకి అది చూసినప్పుడు అట్రాక్షన్ వచ్చి ఆశ వచ్చింది, తినాలి అని చెప్పిన వెంటనే యాకోబు దాని బుద్ధిమంతుడు. ఎందుకంటే ఆనాడు దేవుడు మాట్లాడిన ఎవరి మనసులు ఉంది? యాకోబు దేవుడు. పెద్దడు చిన్నడికి ఏం చేశాడు? పెద్దడు చిన్నడికి సేవ చేశాడు. ఈ మాట విని కాబట్టి వెంటనే యాకోబు చెప్పారు, పాయసం ఇస్తాను, నీ నాకు ఒకటి ఇవ్వాలి. ఏది? దేవునికి స్తోత్రం. యాకోబు చెప్పిన వెంటనే ఏసావు ఏం చేశాడు? ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు అని చెప్పి ఏంటి జ్యేష్ఠత్వం అంటే? జ్యేష్ఠత్వం అంటే మీరే అనుకున్నారు. ఇంటికి ఒక పెద్ద కుమారుడు ఉంటే ఆ కుమారునికి అందరికీ భూమి పంచిపెట్టి ఇచ్చినప్పుడు ఒక ఏకరే అనుసరించి అందరికి ఇచ్చిన అనుకో, పెద్ద భూమి అది మాత్రం కాదండి. అది ఉన్నది అంటే పెద్ద విషయం ఏమంటే దేవునికి స్తోత్రం. ఈ పెద్ద కొడుకు తరముల నుండి ఎవరు రావాలి? యేసుక్రీస్తు రావాలి. దేవునికి స్తోత్రం. సాతాను అక్కడ మాత్రం కాదండి, ఎందుకు ఏసావు అక్కడ చేశాడంటే యేసయ్య రాకూడదు, దాని బట్టి ఎలాగ చేశాడు. దేవునికి స్తోత్రం కలిగింది కదా. అలాగే రూబేను కూడా ఎలాగ చేశారు. రూబేను జ్యేష్ఠత్వం ఎవరికి దొరికింది? రూబేను కూడా జ్యేష్ఠత్వం ఎవరికి దొరికింది? యోసేపు దొరికింది. ఎందుకు దొరికిందంటే తండ్రి మంచమే చేశాడు, అపవిత్రం చేసిన కాబట్టి ఆ రూబేను ఆశీర్వాదం ఎవరు వేస్తారు? చేసి వచ్చారు యోసేపు దొరికింది. అంటే నాకు చెప్పిన మాట మీరు చెల్లిగా బైబిల్ తెలియని వాడికి ఇది అర్థం అవుతుంది అన్నమాట. అప్పుడు నేను చెప్పిన సాతాను యేసయ్యకి శోధింపబడను మాత్రం కాదు, అందులో ముందుకు యేసయ్య రావడానికి త్రోవ మొత్తం సాతానే చేశాడు. మూసి వచ్చాడు. అబ్రహాముకి దగ్గరికి వచ్చినప్పుడు సారా కడుపై చేశాడు. సాతాను చేసిన పని అండి. దేవునికి స్తోత్రం. ఎవరు రాకూడదు, యేసు రాకూడదు. దేవునికి చెప్పాలండి. ఇప్పుడు నేను చెప్పినప్పుడు సోదరుడు వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చి ఏం చెప్పారు? రాళ్ళకి ఏం చేయాలి? రాళ్ళకి రొట్టెలుగా చెయ్యమని దేవుని కుమారుడు అయితే నేనేం చేయాలి? అప్పుడు యేసు ఆయనకి చెప్పిన మాట మంచి మాట. అదే మనుషుడు రొట్టె వలన
మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాట వలనే జీవిస్తున్నారు. దేవునికి స్తోత్రం. రొట్టె వలన కాదు మనుషులు బ్రతికినది, దేవుని వాక్యం. దేవుడు వాక్యం మనలో ఉంటే మన ఆత్మీయ మనుషులు ఏమవుతుంది? దేవునికి స్తోత్రం. శరీర మనుషులు రొట్టెతోని శరీరం తాగుతున్నారు కానీ నీ లోపల ఉన్న ఆత్మీయ మనుషులు ప్రతిదినములు వర్ధింపబడాలంటే ఆయనకే కావాలి. ఆయనకి చికెన్ ఎక్కలేదు, మటన్ ఎక్కలేదు. దేవునికి స్తోత్రము. ఆయనకి కావాలంటే వాక్యం. వాక్యం వలన మనుషులు ఏమవుతుంది? బ్రతుకుతుంది. క్రైస్తవులు దీని విధంగా ఆత్మీయంగా బ్రతకడానికి నీకు ఏక మార్గం వాక్యమే. దేవునికి స్తోత్రం. అందుకని అమ్మకు చెప్పిన నీతివంతుడు ఎలాగ బ్రతుకుతుంది? స్తోత్రం. ఎలాగ బ్రతుకుతుంది? దేవుని వాక్యం మాత్రం కాదు, విశ్వాసం వలన కూడా నీ ఏమవుతుంది? బ్రతుకుతుంది. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవుని వాక్యంలో విశ్వాసం నీలో ఉంటే ఎటువంటి పరిస్థితులు కూడా నీ జీవితం బ్రతుకుతుంది. ఆత్మీయ మనుషులు బ్రతుకడానికి వాక్యము విశ్వాసం. ఈ కాలంలో ఏమైంది? యేసు చెప్పిన మాట, ఆయన రాకడ సమయంలో విశ్వాసము కనబడదమా అని అడిగింది. అప్పుడు ఎందుకని అడగడానికి కారణం ఈ దేశ రాకడ సమయంలో విశ్వాసం అందరి కూలిపోతున్నారు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఇక్కడ సాతాను వచ్చి ఏం చేశారంటే దేవునికి ఏం చేశారు? శోధింపబడారు. దేవునికి స్తోత్రం. యేసు చెప్పారు, రొట్టె వలన ఏమవుతున్నారు? రొట్టె ఇచ్చిన వాడు బ్రతికారా? తినిన వాడు బ్రతికిందా? రొట్టె దొరికిన వాడు బ్రతికిందా? అవును, తినవాడు కూడా ఏమైంది? అంటే యోహాను సువార్త 6వ అధ్యాయం చదివితే వారి పరలోకము నుండి మన్నా ఆ రొట్టె వారు తిని ఏమైంది? అప్పుడు మీరందరూ అనుకున్నారు ఈ రొట్టె తింటే మాత్రం అందరూ మన్నా తిన వాళ్ళందరూ చచ్చిపోయారు. యేసు చెప్పారు కదా, రొట్టె వలన మనిషిని చేయను బ్రతకడానికి ఏక మార్గం. యోహాను సువార్త మీరు ఇంటికి వెళ్ళి చదివితే ఎలా బ్రతుకుతున్నారు అక్కడ రాయబడిందంటే వేరేం కాదు, దేవుడు వాక్యమే. యోహాను సువార్త 6వ అధ్యాయం శ్రేణిగా నీ చదివి మీరు చూడండి, మనిషిని బ్రతికించింది ఏది? దేవుని వాక్యం. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు రొట్టె తిన్నారు కానీ వారందరూ ఏమైంది? ఎడారులు చనిపోయారు. కానీ యేసు చెప్పారు, నియమించిన రొట్టె స్తోత్రం అంటే నియమించిన రొట్టె తినిన వాడు బ్రతుకుతుంది. ఆయన వాక్యం అది తిని ఉండి వారేమవుతుంది? ఈరోజు నేను బ్రతికించినది దేవుని వాక్యమే. వాక్యం తప్ప నేను బ్రతికించినది ఏమీ లేదని దేవుడు వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం కలిగింది. రోమాపత్రిక 6వ అధ్యాయం 8వ వాక్యం చదివినప్పుడు మీరు రాయబడిన వాక్యం మీరు క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదువని. ఆమేన్ చెప్పండి. దేవునికి స్తోత్రం. ఆయనతో మనమే చేస్తుంది జీవిస్తామని దేవుడు వాక్యంలో చదివిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడితోని ఆయనతోని మనము చనిపోయిన ఎడల ఆయనతోని మనం ఏమవుతుంది? జీవిస్తాం. ఎంతమందికి అర్థమైంది? రక్షింపబడలేని వాడు లోపలి చచ్చిన వాడే. రక్షింపబడిన వాడు బయటి చచ్చింది లోపల వారికి మనకున్న తేడా. ఇప్పుడు మనమైతే యేసుతో కూడా జీవిస్తారు. చెప్తున్నారండి, యేసు
రోమాపత్రిక 6వ అధ్యాయంలో బాప్తిస్మం గురించి పౌలు గారు చెప్పిన కూడా మాటగా రాయబడిందండి. ఆయన మరణంలోనికి పాలు భాగస్థ రావడానికి మనం ఏం చేశారు? అప్పుడు బాప్తిస్మం దేనికి పొందారు? మరణం అంటే చనిపోవడం మాత్రం కాదు, యేసయ్యకి కలిగిన అదే శ్రమలోనికి మనము కూడా పాలిభాగస్థ రావడానికి మీరే చేశారు. ఇది తీసిన తర్వాత ఇప్పుడు కొందరు ఏడుస్తున్నారు. ఇది తీసిన కొందరు ఇప్పుడు కూడా ఎందుకు? అయ్యో ఎందుకు నా శ్రమ? నీ బాప్తిసం పొందుకున్నప్పుడు నీ చెప్పారు కదా, నేను ఆయన మరణంలోకి పాలు పొందడానికి. బాప్తిసం పొందిన పొంది బిడ్డలకి ఏముంది? ఇది ఎంతో మందికి తెలియదు. అయ్యో ఈ బాప్తిసం పొందిన నాకందరే ఎందుకు శ్రమే వచ్చిందంటే దేవునికి స్తోత్రం. ఏమండి, ఏ శక్తి కలిగిన అదే శ్రమ, ఒక ఏ శక్తి కలిగిన అదే శ్రమ ఒకసారి మన జీవితంలో వచ్చినారు, మనం చచ్చిపోతుంది. అందుకని దేవుడు అప్పుడప్పుడు ఏం చేస్తున్నారు? కొంచెం కొంచెం శోధన మరణిస్తున్నారు. ఒకేసారి ఇచ్చినా మనం చచ్చిపోతున్నాం. మన శరీరం ఎటువంటి వాదని ఏ శక్తి ఎరిగి ఉంది కాబట్టి కొంచెం కొంచెం శోధన మనకి ఏమొస్తుంది దేవుడు. ఎందుకు? ఆయన మరణంలోనికి పాలు భాగస్థ రావడానికి శ్రమ నీ జీవితంలో వస్తున్నారు. దేవుడికి శోధన. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చిన మాట మర్చిపోకూడదండి. ఇప్పుడు ఆయనతో నేను చచ్చిపోతే ఆయనతో నేను ఏమవుతుంది? జీవిస్తున్నానని దేవుడు వాక్యంలో రాయబడి ఉంటుంది. దేవుడికి శోధన కలిగిన కాక మత్తయి సువార్తలో కూడా మీరు చదివినప్పుడు ఒక మాట ఉందండి. దేవునికి స్తోత్రము. మత్తయి సువార్త దేవునికి స్తోత్రము 6వ అధ్యాయంలో మీరు చదివినప్పుడు అక్కడ ఒక మాట ఏమంటే దేవునికి స్తోత్రం. మన జీవన కంటే ఆహారం కంటే మన శరీరము, అవును కదా, ప్రాణము ముఖ్యము. ఆహారం కంటే దేవుడికి స్తోత్రం కలిగింది. ఆహారం కాదండి మొదటి విషయము. నీ ప్రాణం ఏమండి? అదే ముఖ్యము. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవుడు సంఘబిడ్డలు జరిగిన యేసయ్యకి వచ్చిన శోధన మనకు కూడా జీవితంలో వస్తుందండి. దేవునికి స్తోత్రం. అప్పుడు యేసు సాతానికి ఎలాగా జయించారంటే వాక్యం. స్తోత్రం. వేరేం లేదు. గద్దించారా? గద్దించలేదు. ఏం చెప్పారు? వాక్యం చెప్పినప్పుడు సాతాను మార్గమే రాడు చేసిన పని మూసాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎల్ల టైం ఈ కాలంలో దేవుని వాక్యం అవసరం లేదు. సంఘానికి, సంఘ బిడ్డలకి ఏం అవసరం లేదు. వాక్యం వినడానికి వారికి ఇష్టం లేదు. వాక్యం అవసరం లేదు. వాక్యం లేదు కాబట్టి సంఘ బిడ్డలు ఏమవుతున్నారు? శోధనకు పడిపోతున్నారు. వాక్యం ఉన్న బిడ్డలు ఎక్కడ పడిపోయినా కానీ అది ఏమవుతారు? మళ్ళీ ఒకటి నగతారు. దేవునికి స్తోత్రం. యోహాను సువార్తలో ఆయన దేవుని వాక్యం గురించి చెప్పినప్పుడు ఏమవుతున్నారంటే దేవుని వాక్యం గురించి చెప్పిన విత్తనం, ఆ వాక్యం ఒక విత్తనం. ఆ విత్తనం పడితే ఈ రోజు కానీ ఎదుటి కానీ అది మొలిచదమ్మా. ఈ వాక్యం నీ జీవితంలో పులస్తే పడితే నీ జీవితంలో ఏమైనా పులస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన దేవునికి స్తోత్రం కలిగిన. సాధారణ అవు దగ్గరికి వచ్చి ఈ పురుషులను చూసినప్పుడు అది తినడానికి ఆ అమ్మకి ఏమైంది? మనసు ఉంటుంది. అది ఆమె పడిపోవడానికి కారణము ఆ పురుషులను చూసిన కాబట్టి. దేవునికి స్తోత్రం. చెప్పిన మాట ఏమనంటే మొదటి శోధన ఆయనకి ఇచ్చినది ఏంటంటే ఆహారం గురించి అండి. దేవునికి స్తోత్రం. రెండవది యేసయ్యకి వచ్చిన శోధన గురించి చూడండి. 5వ వాక్యం నుండి పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకుము. రెండవ శోధన ఏంటి? రెండవ
శోధన ఏంటి చెప్పండి మీరు? నేత్రం. దేవునికి శోధన. రెండవ శోధన నేత్రాశ కాదు, దేవునికి శోధన కలిగిన కాక ఏంటంటే జీవపు దండము, దేవునికి శోధన. అది ఎక్కడికి తీసుకొని వెళ్ళారు? పరిశుద్ధ పట్టణం అని చెప్పినది. అదేది పరిశుద్ధ పట్టణం అని మీకు తెలియాలి, దేవునికి స్తోత్రం కలిగిన కాక. అప్పుడే మీకు నేను చెప్పిన మాట మీకు అర్థం అవుతున్నారు, దేవునికి స్తోత్రం కలిగిన. నహమ్యా గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెషయా గ్రంథము 52:1. 11:1. జనులు అధికారులు యెరూషలేములో నివాసము చేసిరి, మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణమునకు యెరూషలేమునందు. పరిశుద్ధ పట్టణం ఏది? యెరూషలేము. అప్పుడు ఇక్కడ చూడండి మీరు, అదే వాక్యమే యెషయా గ్రంథము 52వ అధ్యాయము 1వ వచనం కూడా అదే ఉంది. చదువుతుంది ఒకసారి. సియోను, లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా. యెరూషలేములుందా? దేవాలయానికి అతనికి ఏం చేశారు? తీసుకొని వెళ్ళారు. జీవపు దండం ఏంటి? అప్పుడు ఆదాములకు వచ్చిన పరీక్ష చెప్పండి, చెప్పండి. అది కూడా ఇది కలిసి నేర్చుకొని వెళ్ళాలి కదా. ఏంటది? 2వది ఆదాముకి వచ్చిన పరీక్ష శోధన. 6వది చూడండి, 6వది 3వది 6వ వాక్యం చూడండి. అది కాదు 3వది 6వ వాక్యం. స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదినయు. వివేకమిచ్చిన రమ్యమైనది. 2వది రమ్యమైనది. అదే ఆదాముకి వచ్చిన. 2వది మనకు వచ్చి యేసయ్యకి వచ్చినది రమ్యమైనది. అంటే జీవపు దండం. 2వది శోధన సాతానికి ఎక్కడికి తీసుకొని వెళ్ళారు? ఎక్కడికి తీసుకొని వెళ్ళారు? పరిశుద్ధ పట్టణం. పరిశుద్ధ పట్టణమైన దేవాలయం. అంటే 2వది సోదరి ఆయనకి వచ్చింది మతపరమైన శోధన. అందుకని పైకి తీసుకొని వెళ్ళారు. ఎక్కడికి? దేవాలయము శరీరం. మతపరమైన సోదరి ఆయన జీవితానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన. అంటే ఈ కాలంలో దేవుని బిడ్డల జీవితంలో ఇది మెయిన్ ఏంటంటే మతం. వారు నమ్మిన మతం గురించి వారు ఏం చెయ్యడానికి సిద్ధం. మనకు మతం లేదు. క్రైస్తవ మతమా? మార్గం. క్రైస్తవ మతం కాదు. కానీ కొందరు అదే క్రైస్తవ మతం అని చెప్తున్నారు, కానీ అది కాదండి, మార్గం. దేవునికి స్తోత్రం. మనకి ఏదైనా పెద్ద పరిశుద్ధమైన ఒక దేవాలయం ఎక్కడైనా ఉందా? మనం చెప్పు. దేవుని బిడ్డలకి ఎక్కడైనా పరిశుద్ధ మందిరమైన దేవాలయమైన ఉందా? మన శరీరమే పరిశుద్ధమైన దేవాలయం. మనకు ఒక ప్రత్యేక స్థలం ఏమి లేదు, పరిశుద్ధంగా లేదు. మతములు కదా ఉంది. మతములు నమ్మిన వాడికి ఏముంది? ప్రత్యేక స్థలం ఉంది, ప్రత్యేక చోటే ఉంది. మనకి మాత్రం లేదు. మార్గములకు అది లేదు. క్రైస్తవ మార్గములకు ఏం లేదు, పరిశుద్ధమైన ఒక స్థలం లేదు. వచ్చిన దేవుడు ఇద్దరు పరిశుద్ధులుగా మారాలి. అదే మనకు కానీ వారికి ప్రత్యేక స్థలం ఉంది, ప్రత్యేక చోట ఉంది, ప్రత్యేక ఆచారాలు ఉంది. మనకేం లేదు, ఆచారాలు. క్రైస్తవులకి ఏం లేదు, ఆచారం లేదు. వినబద్దలు ఏం చేస్తున్నారు? ఇలాగ చూపిస్తున్నారు తప్ప. అందుకే మతములు ఉన్నది. క్రైస్తవులకి అది లేదు. దేవునికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు మీరు తెలుసుకోవాలన్న మార్గం ఏమంటే 2వ శోధన. యేసయ్య దగ్గరికి వచ్చి ఇలా చెప్పారు, ఆ కొండ పైన తీసుకొని వెళ్ళి ఏం చేయాలి? కిందకి ఏం చేయాలి? గాడ చుట్టూ వల్ల కిందకి రావాలని ఆయన అనుకున్నారు. గాడ చుట్టూ అంటే అర్థమైందా? విమానం వెళ్ళి కిందకి దూకడానికి ఆడిచే పైన ఒక పచ్చి రెక్కలు ఒకటి ఉంది. అలాగా యేసయ్య దూకి రమ్మని యేసుకి ఏం చెప్పారు? సాధారణ
సలహా ఇస్తున్నాడు. సలహా ఇచ్చింది. చేతులు బైబిల్, నోటిలో వాక్యం. సాతాను వేషం అది చూడండి. చేతులు ఏముంది, నోటు ఏముంది. అదే యేసయ్య వాక్యం చెప్పినప్పుడు సాతాను కూడా సేమ్ సోదరి దగ్గరికి తీసుకొని వచ్చారు. యేసు వాక్యం చెప్పారు కదా, మనిషి రొట్టె బదుల కాదు బ్రతుకున్నది అని చెప్పారు కదా ముందుకు. ఇప్పుడు అదే వాక్యం పట్టుకొని సాతాను కూడా యేసయ్య దగ్గరికి వచ్చారు. దేవుని ఈ కాలంలో కొన్ని సంఘంలో కొన్ని మనుషులు అనగా వస్తున్నారు. దేవుని తన్నగా ఉన్న దేవుని వాక్యానికి మంగళదానం చేస్తున్నారు. పౌలు చెప్పినారు. కొందరు ఏం చేస్తున్నారు, దేవుని వాక్యము కలుపుతున్నారు. కొందరు ఏం చేస్తున్నారు, దేవుని వాక్యం తోడుగా వేరే కొన్ని ఏం చేస్తున్నారు, కలుపుతున్నారు. మనం అటువంటి వాడు కాదు. దేవునికి స్తోత్రం. ఏదో వాక్యం వినినప్పుడు పౌలు ఏం చెప్పిందంటే, అపోస్తల కార్యములు చెప్పిన ఒక మాట 17వ అధ్యాయంలో ఆ విశ్వాసుల గురించి చెప్పిన ఒక మాట ఉంది. అది మీరు ఒకసారి చూడండి. అపోస్తల కార్యము 17వ అధ్యాయంలో వచ్చినప్పుడు అక్కడ విశ్వాసుల గురించి చెప్పిన ఒక మాట. దేనండి, దేవునికి స్తోత్రం. 10 వచనముల నుండి కిందకి వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉంటిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులను అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చి వారి చెప్పిన వాక్యములు అనగా ఉన్నదా లేదా అని లేఖనములు ప్రతి దినమే చేశారు. అదరికి ఏం లేదు, ఏ పరిశోధన లేదు. ఏది చెప్పినా కానీ అందరూ అలాంటి అందరూ విశ్వాసం. వాక్యం కింద ఏ వాక్యం అటు, ఈ వాక్యం అంటే ఇటు. వాక్యములు ఉన్నదా లేదా అని ఏం చేయరు, పరిశోధించరు. యేసు రక్తమే సిలువ రక్తమే. సిలువకి రక్తం ఉందా లేకుండా నీ అందరూ సిలువ రక్తం అని చెప్పడం. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. సిలువ ఎవరు చెప్పారు నీకు యేసు రక్తం సిలువ రక్తం అని? ఎవరో పాడిన పాటు మనం కూడా కలిపి కొట్టేస్తున్నాం. సిలువలో కాల్చారని అలాగే మాట పలుకుతారు. సిలువ రక్తం అని చెప్పకూడదు. సిలువ నేటి యేసు రక్తం అని చెప్పండి, అదే కరెక్ట్. సిలువకి ఏంటి, సిలువ అంటే కర్ర అయింది. కర్ర మీద ఏంటి రక్తం, యేసు రక్తం తగ్గదు కానీ అది రక్తం లేదు. వాక్యం ఏం చేయలేదు. వాక్య ప్రజలు చేసినప్పుడు ఆదాము రక్తం యేసయ్య ఉండినట్టుగా చెప్పారు. అది వినినప్పుడు అందరూ అదే చెప్పారు. ఆదాములో ఉన్న అదే రక్తము యేసయ్య రక్తము ఒక్కటేనంట. అవునా అవునా? అలా అయితే మనకేం కడగలేదు. ఆదాములో పాపం ఉంది, యేసయ్యలో కూడా పాపం ఉన్నట్టే. అడగడానికి కాదు. ఇది విన్నప్పుడు వాళ్ళ మొదలు ఏం చేస్తున్నారు, హల్లెలూయా చెప్తారు. ఎవరు ఇతని ఎదురు ఏం చేయలేదు, గణించి చెప్పట్లేదు. కొందరు చెప్తున్నారు అన్ని భాష మాట్లాడుతున్నారు, దెయ్యం మాట. హల్లెలూయా ప్రైజ్ లార్డ్ ఎక్కువ చెప్పకూడదు, వచ్చి సైలెంట్గా వచ్చి వెళ్ళిపోవడం. అవునా? హల్లెలూయా అని బైబిల్ ఎన్నిసార్లు రాయబడింది? అందరూ సైలెంట్ అయితే హల్లెలూయా అన్న పదం బైబిల్లో ఎన్నిసార్లు రాయబడి ఉంది? ఒకడొచ్చారు మా దగ్గరికి, హల్లెలూయా చెప్పకూడదట. ఎందుకు? అది ఇక్కడ ఉన్న భాష కాదట. హల్లెలూయా ఎక్కడ ఉన్న భాష? పర్లోకం. మన పిల్లలకి అందరికీ తెలిసేది పరలోకంలో అనేది. ప్రకటన 19వ అధ్యాయంలో హల్లెలూయా అని పదము 4 సార్లు రాయబడింది.
ఇది అది పట్టుకొని నేను ఎవరు నీ బైబిల్ అది కదంటే నేనేం చేశానండి ఇంగ్లీష్ బైబిల్ చదివించి ఆయనగా వినిపించినప్పుడు కీర్తనములు ప్రకటన గ్రంథములు కలిసి 28 సార్లు ఏముంది హల్లెలూయా అని రాయబడి ఉంది. ఇది తెలియకపోతే మనం ఏమవుతుంది? మోసపోతాం ఆయన మాటలకే. ఈ అబద్ధ బోధకులు బోధించిన బోధనున్న పుస్తకం నా చేతులు ఉంది. ఆ బోధ నేనేం చేస్తున్నాను? నేర్చుకున్నాను. నేర్చి దానికి ఎదురు ఏం చేస్తున్నాను? ఖండించి వాక్యం చెప్తున్నాను. ఎందుకంటే ఇది చెప్తున్నానంటే దైవ దాసుడు ఇవన్నీ నేర్చుకుని లేకపోతే సంఘంలో చేయకూడదు. సంఘంలో బిడ్డలు సరి అయిన బోధ నేర్పించదు. అందుకని చెప్పిన మాటలు సాతానుల వాక్యం వాక్యం చెప్పారు. అదే వాక్యము పట్టుకొని సాతాను యేసయ్య దగ్గరికి వచ్చింది. దేవుడికి స్తోత్రం కలిగింది. అందుకు ఈ విశ్వాసీలు ధర్మశాస్త్రం ప్రతిదిన ఏం చేస్తున్నాను? పరిశోధిస్తున్నారు. నీ కూడా బైబిల్ చేయాలి. అయ్యా నేను చెప్తాను అదండి తను ఊపుతాను. నేను చెప్పినది కరెక్టా లేదా? ఒకసారి ఏం చేయాలి? పరిశోధించి వాక్యం తెలుసుకోండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అది తెలియలేదు కాబట్టి ఏమవుతున్నారండి? తప్పులు పడిపోతున్నారు. ఎఫెసోసుల సంఘ బిడ్డలు ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్న అపోస్తలులకి అందరికి శోధించి వారందరూ అబద్ధుల నుండి తెలిసిపోయింది. నేను ప్రకటన ఎందుకు 2వ అధ్యాయం చూడండి ఒకసారి. 2వ అధ్యాయం దొరికిన వాడు అది మొత్తం చదవక్కర్లేదు. మనకి అదే అమ్మ 2వ అధ్యాయం నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలుడు కాకయే తాము అపోస్తలమని చెప్పుకొనుట తాము అపోస్తలమని చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధికులని కనుకొంటివనియు. చూడండి ఎప్పుడు ఆ సంఘటన ఎంత సూపర్ అండి. వారు ఏం చేశారు? అపోస్తలుని చెప్పుకొని సంఘంలో వచ్చిన వారికి సంఘంలో ఏం చేశారు? పరీక్షించారు. సంఘం లోపలికి వచ్చి వాక్య పరిచయం చేసిన బోధకులు అబద్ధ బోధకులని ఎలా సంఘం పరీక్షించింది? అది ఎలాగ తెలిసింది? ఎలాగ పరీక్షించింది? వాక్యం ద్వారా. ఈ వాక్యం చెప్పినది కరెక్టా లేదా అని వారే చేసేది. పరిశోధన కూర్చున్నప్పుడే నేను ఒకరోజు నేను బైబిల్ కాలేజ్ దగ్గర చదివి 3 సంవత్సరాల వరకు ఒక పెద్ద సంఘంలో అక్కడికి వెళ్ళి వాక్య పరిచయం యేసు దేవాలయానికి వెళ్ళి కొరడా పట్టుకొని కొట్టారని చెప్పారు. ఆ చిన్న మాట ఇది విన సంఘంలో పెద్దలు ఏం చేశారు? సంఘ పెద్ద ఆయన ఏం చెప్పారు? అయ్యా ఈరోజు ప్రార్థన అయిపోయింది, ఈరోజు నీ తోడుగానే బోధన తింటాను. నేను చెప్పుకున్నా అవును తినేసి వెళ్ళిపోతాడు. మనం ఇద్దరు బోధనాన్ని తినేసిన తర్వాత ఆయన బైబిల్ తీసుకొని వచ్చి యేసు దేవాలయంలోకి వచ్చినప్పుడు కరోనాతో ఏం చేయలేదు అంటే ఆ చిన్న పోయిన కూడా ఆయన చేశారు. తెలిసిపోయారు. దేవుడికి స్తోత్రం. అదే స్థితిలోకి సంఘం పెట్టుకున్నారు. నేనైనా కూడా నీ అయిన కూడా తప్పు చేసినప్పుడు సరిలేదని మీరే చేయాలి. నన్ను సరి చెయ్యండి. స్తోత్రం కలిగింది. అందుకని అది సరి చెయ్యాలంటే నీకు దేవుని వాక్యము సాతాను వచ్చి దేవునికి చెప్పారు. ఏం చెప్పారు? సాతాను ఏం చెప్పారు? నీవు ఈ దేవాలయం పైన కిందకి ఏం చేయాలి? దూకుతే దూకిన వాళ్ళు అందరికీ దేవుడు పట్టుకున్నారా?
ఎవరి పట్టుకుని దేవుడు? జుంటి పడిన వాడికి దేవుడు ఏం చేస్తుంది? దూకుని వాడికి, తొట్టిల్లో పడిన వాడికి దేవుడు ఏం చేస్తుంది? కాపాడు. కానీ కోరుని దూకినాడు కాదు. హలో, అందుకని యోనా గారు ఏం చెప్పారు? యోనా గారు మొత్తం సముద్రం మొత్తం కదిలినప్పుడు ఏం చేశారు? యోనా చెప్పారు ఎందుకు ఈయన దూకలేదు? యోనా దూకేస్తే ఏమవుతుంది? ఆత్మహత్య అవుతుంది. యోనా ఎందుకు దూకలేదండి? అన్న కోరుకోండి, దూకితే ఏమవుతుంది? నీటిలో ఉడికి చచ్చిపోతుంది. అందుకని ఏం చెప్పారు? చచ్చిపోతే అది హతసాక్ష్యం. టెక్నిక్ వాడాడు. అందుకే ఈయన చేయలేదు, దూకలేదు. నేను చెప్పిన మాట ఏంటంటే ఈయన చెప్పారు దగ్గరికి నీ కొడపటి దేవర పైన నుంచి దూకితే ఏమవుతా? చదవమ్మా. తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందరు. ఇది చెప్పడం కరెక్టా? ఏడు కాదు అని చెప్పు. సాతాను చెప్పిన వాక్యం కరెక్టా అంటే నేను అడుగుతున్నాను. చెప్పిన అయ్యో మీరు ప్రతి దినం ఈ వాక్యం వినకుండా ఎవరు వార్తలు కదా ఎన్ని వాక్యం లేదు. ఈయన ఏం చేయలేదు, పూర్తి చెప్పలే, పూర్తి వాక్యం చెప్పలేదు. సాధారణ పద్ధతి ఏమండి? సగం చెప్పారు. అవునా లేదా చూడండి మీరు, చదవండి అమ్మా, అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. 91 కీర్తన 11 వాక్యం. నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. ఇదే ఆయన చెప్పారా? ఒకసారి బైబిల్ చూడండి మీరు, ఈ రెండు వాక్యములు చూడండి. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. బాకీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? అని ముందుకున్నా నీ మార్గములన్నిటిని నిన్ను కాపాడను అని గుర్తారు. సగం ఇంకే సగం చెప్పాడు. హలో, ఇప్పుడు మీకు అందరికీ ఎలగలేదు. 91వ కీర్తనను ఈ మత్తయి సువార్త 2 కలిపి చదవండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. దేవుడు ఈయనకి గెలిచడానికి కారణం అదే. ఈయన చెప్పినది ఏమండి? సరి అయిన వాక్యం కాదు, సగం విడిచిపెట్టి సగం చెప్పాడు. దేవునికి స్తోత్రం. అది ఇప్పుడు కాదు, ఎల్లప్పుడు అలాంటి, ఎల్లప్పుడు కూడా. అవును అవునా? మత్తయి సువార్త 2వ అధ్యాయం చూడండి, 2వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలము వారి చేత పరిష్కారం తెలుసుకుని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగా నేను వచ్చి ఆయనను పూజించినట్టు నాకు వర్తమానం తండ్రిని చెప్పి వారిని వ్యతిరేకమైనకు పంపను. వారు రాజు మాట విని 5-6 వాక్యం కలిసి సరిపోతుంది. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే ఏలియనగా యోదయ దేశ బెత్లెహేమ, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని. ఎవరు చెప్పారు? ఎవరికి చెప్పింది ఈ వాక్యం? ఈ మాటలు ఎవరెవరికి చెప్తున్నారు? శాస్త్రులు ప్రధాన యాజకులు ఈ వాక్యం కరెక్టా? ఈ చెప్పినది చదివింది కరెక్టేనా? డిసెంబర్ 25 ఈ వాక్యం బోధించిన మీకు నేను అడుగుతున్నారే, అక్కడ రాయబడిన వాక్యం పూర్తయిన వాక్యమా? మీకా గ్రంథం చూడండి, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. ఆ వాక్యం ఈ వాక్యకి తేడా ఉందో చూడండి. బెత్లెహేమా, ఎఫ్రాతా, యోదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైన కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండును. ఇది అక్కడ ఉందా? ఇది మత్తయి సువార్తలో ఉందా?
అయ్యో, ఎందుకు పూర్తిగా చెప్పలే? అలా పూర్తి వాక్యం చెప్తే ఏమవుద్ది? మీకా గ్రంథంలో ఉన్న మొత్తం వాక్యం అక్కడ చెప్పితే ఏమవుద్ది? పూర్తిగా వాక్యం హేరోదాకి చెప్తే ఏదో హేరోదాకు కూడా దేవుని వాక్యం బాగా ఎరిగి దేవుడికే చేస్తుంది, ఆరాధన చేస్తాడు. అంటే ఈ యాజకులు శాస్త్రులు ఏం చేశారు? సగం చెప్పి చెప్పి మిగతా దాచిపెట్టేసారు. దాచిపెట్టిన వారు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే రోజు నిజం తెలియకూడదు. అంటే ఈ కాలంలో కూడా కొందరు దేవుని బిడ్డలు దేవుని వాక్యం పూర్తిగా తెలియకుండా సగం చెప్పి మోసం చేసేస్తున్నారు. మొత్తం తెలిసిపోతే ఇంక భాస్కర్ అక్కర్లేదు కదా. వాళ్ళు భయపడుతున్నారు. విశ్వాసులు అందరూ అయిపోయినాండి ఆశ్రయితున్నాండి. ఏమైందండి? అది క్రీస్తు తన వరకు ఏమవ్వాలి? ఎదుగుదలలోకి రావాలి. అప్పుడు సాధారణ పద్ధతి ఇదే అండి. సగం చెప్పడం, సగం దాచిపెట్టడం, సగము దాచిపెట్టడము. దేవునికి స్తోత్రం. ఈ కాలంలో అది ఎదుర్కొని ఉన్నారండి దేవుని సంఘ బిడ్డలారా. అది మీరు అర్థం తెలుసుకొని ముందుకెళ్ళి కొనసాగించాలి. దేవునికి స్తోత్రం కలిగింది గాక. దేవునికి స్తోత్రం. దేవుని మీద ఆధారపడిన యేసయ్య దగ్గరికి వచ్చి శరీర క్రియలు చేయడానికి ఒక ఆశయానికి ముందుకు పడేసి నీ దూకితే దేవదూతలు వచ్చి కాపాడుతున్నారని చెప్పి అప్పుడు దేవుడు చెప్పిన మాట మీరు ఆలకించండి. అప్పుడు దేవుడు చెప్పిన మాట, అందుకే యేసు ప్రభు అయిన దేవుని నువ్వు శోధింపవలదని ఇది కూడా ఎక్కడ ఉన్నారు? ఎక్కడ నుంచి తెచ్చి చెప్పారు? డు నాట్ టెస్ట్ ద లార్డ్. దేవుని పరీక్షించొద్దు అన్న వాక్యం ఎక్కడ తీశారు? ఎక్కడి నుంచి తెచ్చేసినారు? యేసు ఏ వాక్యం? సాతాను 91 కీర్తనలు చెప్పినప్పుడు యేసు ఎక్కడికి తీసుకొని వచ్చారు? పాత నిబంధనల నుంచి వాక్యం తీశారు. ఎక్కడేది? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 4 కాదండి. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం 6వ అధ్యాయం 13వ వాక్యం. అక్కడ నుంచి వచ్చి చదవండి. సారీ ఒక మినిట్. 8వ అధ్యాయం 16వ వాక్యం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. నిన్ను అనుచుటకు శోధించుటకును ఈ పితరులు ఎరగని మన్నాతో అరణ్యంలో నిన్ను పోషించెను. అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగు చేసినని అనుకుందులేము. కాగా ఈ దేవుడని యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. ఏలయనగా తాను ఈ పితరులతో ప్రమాణం చేసినప్పుడు 6వ అధ్యాయం 16. సరే ఓకే చూడండి. శోధించినట్లు ఆయనను శోధింపకూడదు. ఇదే వాక్యం ఎవరిని చెప్పారు? యేసయ్య సాతానికి చెప్పారు. సాతాను ఏం చేశాడు? సగం చెప్పి సగం దాచాడు. సగం చెప్పినప్పుడు ఈ దేవుడైన యెహోవాని ఏం చేయకూడదు? శోధింపకూడదని సాతానికి యేసు చెప్పినప్పుడు సాతాను ఏం చేశాడు? యేసు చెప్పడం మాత్రం కాదు, నా వాక్యం పూర్తిగా చదవండి. అందుకు యేసు ప్రభువైన నీ దేవుని శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని. అదంటే చెప్పడం మాత్రం కాదు, ఒక చోటనే చేశాడు. రాయబడి ఉన్నారని ఆయనతో చెప్పారు. దేవునికి స్తోత్రం కలిగింది. అదే సాతాను చేసిన రెండవదే శోధన. మూడవది శోధన కూడా చెప్పి నేను మాట ముగిస్తున్నారండి. దేవునికి స్తోత్రం. సరే, మూడవది మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తీసుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి ఇలా సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చదనని ఆయనతో చెప్పాడు. మూడవది శోధన ఏది? ముందుకు చెప్పారు. నేత్ర ఆశ. ఏంటి చూపించారు? లోక రాజ్యములన్నిటినీ రాజ్యం ఎంత ఉంది? ఎన్ని రాజ్యం ఉంది? లోకంలో ఎన్ని రాజ్యాలు ఉన్నాయి? నాకు తెలిసిన 193. 210 వరకు ఉంది, కానీ 193 అంగీకరణలోకి వచ్చింది.
అంటే 193 రాజ్యము చూపించి సాతాను ఏం చేశాడు? ఎలాగ చూపించాడు? కొనుగకూడదు 193 దేశాలని సాతాను యేసయ్యకి ఎలా చూపించారు? చూపించారు. ఎప్పుడైనా అంటారు సాతాను చూపించాలంటే ఎలా చూపించుంటాడు 193 దేశాలని? చెప్పు మరి, ఏదో ఒకటి చెప్పు. ఎలాగ మరి ఎలా చూపించారండి? 193 దేశాలు నోటికెళ్ళి లోకం మొత్తం వేసేసాడు. ఒక్క నిమిషంలో మొత్తం చూపించాడు కదా. అంటే కన్ను మూసుకొని దర్శనం కనబడుతున్నారు కదా. మీరు ఒక్కొక్క రాజీలుగా చూపించారు. ఆ మధ్య సెట్టే కదమ్మా. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీద ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి. చెప్పండి గట్టిగా చెప్పండి. ఎందుకే నేను చెప్పడం అని చెప్పారు తెలుసా? ఈ 193 రాజ్యములున్న మహిమ కాదు, మొత్తం పట్టా తీసుకొని వచ్చారు. 193 దేశానికి ఉన్న పట్టా ఇదిగో. మన దగ్గరకి వచ్చిన 10 సార్లు సాగిలి పడుతుంది. ఒక పట్టాకే సాగిలి పడుతుంది 10. క్షమించండి. ఒకసారి బాప్టిజం పొందినవాడు ఫిలిప్పీన్స్ వెళ్ళి మళ్ళీ ఒకసారి కూడా బాప్టిజం పొందాడు. అర్థం కాలేదు. ఒకసారి ఆంధ్రాలో బాప్తిజం పొందిన ఒకడు ఫిలిప్పీన్స్ లో మళ్ళీ ఇంకొకసారి డబ్బులు బాప్తిజం పొందారట. మహిమ వచ్చింది ముందుకు. 190 రాజ్యములున్న మహిమ చూసినప్పుడు యేసు దానికి నేను చేయలేదు, అలాంటి కుడుకుంటాను. ఏంటి దేనికి? ఏ దొరికితే అన్ని చూసి అన్ని వచ్చినప్పుడు మనం ఏం చేయకూడదు, వంగి నమస్కారం చేసి కూడదు. ఒక సంఘం దాని పేరు చెప్తే మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు కాదు, ముందుకు నా పరిచర్యాన్ని చూసి ఆయన వచ్చి నాకే చెప్పారంటే ఆనాడు ఎప్పుడంటే 90లో నాకు 5,000 ఇస్తామని చెప్పారు. 90లో 5,000 అంటే మీరు ఊహించండి. 1990లో చిన్న డిఫరెన్స్. ఆరాధన కొంచెం చేసేస్తాడు. నేను చెప్పారు ఆరాధన చేయను, ఆరాధన ఎలాగ జరుగుతుంది అలాగే జరుగుతుంది, నీ డబ్బు నాకు అక్కర్లేదని చెప్పారు. అది వెనక్కి వెళ్ళిపోయిన వాడు ఇప్పుడు బిల్డింగ్ ఉంది, బండి ఉంది, అటు పిల్లలందరూ ఉద్యోగం చేస్తున్నారు. అక్కడికి వెళ్ళినప్పుడే తెలిసిపోతుంది. ఎక్కడికి? పరలోకానికి వెళ్ళినప్పుడు. దేవుడికి మన అన్నిటికీ ఏం అవ్వకూడదు. సాధ్యపడిన వాడు 193 రాజ్యములు ఆ మహిమ చూపించాడు. సోదరు ఇదక్క నీకు నేను చెప్పినప్పుడు నేను గెందడానికి ఇష్టం ఉంది. యోహాను సువార్త 17వ అధ్యాయం ఇంటికి వెళ్ళి మీరు చదవాలి. యేసయ్య ప్రార్థన 7 ప్రార్థన ఉంది. 2 ప్రార్థన యేసయ్య వరకు, 5 ప్రార్థన శిష్యుల వరకు చేశాడు. అప్పుడు యేసు చెప్పిన మాట ఏమంటే, నాకు తండ్రి ఇచ్చిన మహిమ నేను వారికి దానికి దొరికినది దానికి దొరికిన మహిమ ఎవరికి ఇవ్వను. తండ్రి ఇచ్చిన మహిమ వేరే, ఆయనకి దొరికిన మహిమ వేరే. ఆయనకి దొరికిన మహిమ మనకు దేవుడు ఇచ్చిన కాబట్టి యేసు గలీలకెళ్ళి ఏం చేశాడంటే నీటికి ద్రాక్షారసం చేసి మహిమ సాధ్యమైన
ఆ మహిమకి సాగిలపడిన అనుకో ఆమేన్ ఆమేన్ ఏమవుతుందండి పరిస్థితి సంభవించిన మీరు చూడండి. స్తోత్రం. హల్లెలూయా ఈ గానంలో పెట్టి ఇస్తామని చెప్తే అక్కడికి వెళ్ళిపోయిన విశ్వాసులు సీర దొరికితే మీ గురించి కాదండి ఆ రాయిగారు గురించి అయ్యారు రెండు సీర ఇచ్చారు. అందుకని ఈ సంఘం రెండు అయ్యారు ఫ్రీగా పెట్టి ఇచ్చారు కాబట్టి ఏ పెట్టి అంటే సమాధి పెట్టి అది ఇచ్చారు చెప్పినప్పుడు ఏం చేశారు? ఇటు నుంచి అటు జంప్ అయిపోయారు. ఇది నీ ఎవరి పిల్లలండి? సాతాను పిల్లలు. నీ సాగిలపడాలండి. ఇది ఊపించినప్పుడు యేసుగా చేయాలి, నీ కూడా చెయ్యాలి. అందుకంటే యేసు గొప్పవాడండి. నీ ఇచ్చిన మహిమ కంటే ఆయన నన్ను మహిమ పరచడమని సూర్య చంద్ర నక్షత్రం కంటే మహిమ నీలోనికి అటువంటి మహిమ పొందడానికి ఉన్న రూపం 190 రాజ్యముల మహిమ చూసి సాగిలపడకూడదు. నేను చెప్పిన మాట హల్లెలూయా నేను ఇది ముందు కొన్ని సమస్యల కథలే అఖిలకి మెడిసిన్ అన్ని చదివి వచ్చిన తర్వాత దేవుడు సేవలకు వచ్చినప్పుడు ఆయనే నాకు ఒక మాట చెప్పాడు. ఏంటంటే తెలుసా మీకు? ఒక హాస్పిటల్ కట్టిసి ఇస్తాం ఫుల్ దాంట్లో అది చూడడం ఎవరు చూడాలి? అజిత్. నేను చెప్పాను ఏంటి అలాంటి జరగదు. వాడు దేవుడు సేవలు ఉన్నవారు ఆయన చనిపోయారు. అజిత్ +2 పాస్ అయ్యి వచ్చినప్పుడు ఒక సమస్య వాడు బాప్టిజం లేదు, ఏటి లేదు, చిరకరిక రాదు. ఆయన వచ్చి నాకు చెప్పారు 3 సార్లు వచ్చారండి. అజిత్కి 5-6 భాషలు తెలిసిన కాబట్టి అజిత్కి నాకు ఇచ్చండి, ఆయనకి చదివించుతాను నేను డాక్టర్గా. ఏంటండి డాక్టర్గా చదివించి మనకు హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్ వాడు ఏం చేస్తుంది? పని చేస్తుంది. డబ్బులు మొత్తం వాడు అంటే ఒక డాక్టర్గా ఉండాలండి, చదువు రావాలండి. అప్పుడు 60 లక్షలు కావాలండి. అది మొత్తం వాళ్ళు ఏం చేస్తుంది? కాదు. కానీ ఎక్కడ ఉండాలి? వీడు బాప్టిజం పొందిన వాడు. అప్పుడు 70 అయితే నేనేం చేయాలి? వదిలితే నాకు ఈ రోజు ఇప్పుడు నో ప్రాబ్లం అండి. ఒక డాక్టర్గా ఏమవుతుందో తెలుసా? 3 లక్షల పైగా. అది ఆయనకి నెలకి దొరికింది. ఇది అది కాక ప్రతి దినము రోగులకి వైద్యం చేస్తే వేరే అది 300 అండి. ఇప్పుడు దాదాపు ఎలాగైతే కేరళ డాక్టర్ అంటే చెప్తే దాదాపు ఎలాగైతే ప్రతి రోజు ఒక 30 మంది మనుషులు వస్తుంది. అప్పుడు ఎంత అవుతుంది? 30 మంది. అమ్మా అదే దానికి నేనేం చేయలేదు. నాకు బిడ్డకి అక్కడ అబ్బా చెప్పలేదు. సోదరు సోదరుడు ఎందుకంటే అందుకంటే నా దేవుడు గొప్పవాడంటే దేవుడికి సోదరుడు నేను చెప్పిన మాట ఏమంటే యేసు దగ్గరికి వచ్చి ఇవన్నీ చూపించినప్పుడు ఏసేయించిన మహిమ మొత్తం చూపించారు. నీ నన్ను ఏం చేయాలి? మనం కదండి బైబిల్ వాక్యం ఉందండి. సమయం అయిన కనుక మనకు వెళ్ళిపోవాలి. దేవుడికి సోదరుడు అందరూ యుద్ధం చేయడానికి వెళ్ళారు. దేవుడు ముందుకు చెప్పారు సమీపబడిన ఏదైనా వస్తువులు ఏం చేయలేదు. ఎవరు ఏం చేయకూడదు, ముట్టకూడదు, తీసుకోకూడదు అని ఇశ్రాయేలు ప్రజలకి యోషువ ద్వారా చెప్పారు. కానీ ఆఖాన్ మాత్రమే చేశారు. అక్కడికి వెళ్ళి అది యోషువ గ్రంథం 7:21 వాక్యం అండి. అక్కడికి వెళ్ళి ఆదానికి ఎలాంటి శోధన వచ్చిందో 3 శోధనలు ఒకసారి చదవండి. 7:21 యోషువ గ్రంథం 7:21 7:21
చదువుతాను. ఆకాని యెహోషువతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసినది నిజం. దోపుడు సొమ్ములో ఒక మంచి సేనాని పైవస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకున్నాడు. 3 భాగం చూసారు, ఆశించారు, తీసుకున్నాడు. ఇదే ఆదాం చేశారు దేవుడికి సొంతం. కానీ ఆకాలు ఏం చేశారు? అది తీసుకొని వచ్చింది కాబట్టి ఏం జరిగిందంటే చెప్పండి, వెంటనే చెప్పంటారు, ముగిస్తారు. ఏమైంది? వాటికి వచ్చింది ఇశ్రాయేలుకు వాటికి వచ్చి దేనికి శాపం ఆయన మీద ఓడిపోయారు. వారందరూ ఓడిపోయింది. మరణం వచ్చింది. సోదరు కలిగింది. కుటుంబానికి మరణం వచ్చింది. ఒక్క వ్యక్తి వలన ఆ ఒక సమాజంలో చాలా మంది ఏమైంది? చచ్చిపోవడానికి కారణమైంది. ఏది? ఆ సూచన. కాబట్టి చూశారు, ఆశించారు, తీసుకున్నారు. ఈ 3 పాపం ఎప్పుడు ఎవరిలోకి వచ్చినాయో కదా, నీకు మాత్రం కాదు, నీ వెనక్కి వచ్చిన వాళ్ళు అది నీ చూసుకో. నీ తీసుకున్నది తరవలే, నీకు హాయిగా ఉంటుంది. వెనక్కలు వచ్చిన నీ తరవలు ఉంది కదా, వారి మీదకి ఏమొస్తుంది? శాపం వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగి అప్పుడు యేసు చెప్పారు, ఆ మహిమ నా కోటు స్తోత్రం కలిగింది కాదు. యేసు చెప్పారు, సాతాను నన్ను విడిచిపెట్టి అది చెప్పి ఏం ఎవరికి నేనే చేయను. సాగినప్పుడు తీసుకోవడానికి వచ్చారా యేసయ్య? నేను వచ్చాను యేసయ్య. యేసయ్య సాగినప్పుడు తీసుకోవడానికి రాలే, నీ తల చిన్నగొట్టి నీ చేతుల నుంచి తీసుకోవడానికి. సాతాను చెప్పిన అన్ని నావే అగులు ఆరామలే ఆదాము ఒక పండితి నీ భూమి మొత్తం సాతానికే చేశాడు, ఇచ్చేసాడు. స్తోత్రం. నీ ఆ పండితిని మా తల్లిదండ్రికి మోసం చేసి తీసుకున్నారా? నేను అలాంటి తీసుకోవడానికి రాలేదురా. నీ తల దేవునికి మాత్రం ఏం చేయాలి? సత్య దేవునికి మాత్రం మీరు సాగపడుతున్నారు. మీరంతా దేవునికి మాత్రమే సాగపడుతున్నావా? మీరు పాటలు అందరూ వచ్చినప్పుడు కాలు దక్కుంటున్నారు. పాటలు బైబిల్ ఏం చెప్తున్నాను? ఆరాధన చేయని వాడు ఏం చేయకూడదు. నేను ముందుగా చెప్పాను, దేవదూతలకి ఏం చేయకూడదు, ఆరాధన నమస్కారం చేయదు, మనుషులకి ఏం చేయకూడదు. ఇప్పుడు ఐదారికి చూస్తే ఇలాగే వెనక్కి బీపీ చూడకూడదు. బీపీ చూస్తే ఐదారికి మీకు అర్థమైంది లేదా? ఐదారికి చూస్తే ఏం చేయకూడదు, నేరుగా వస్తారు కానీ వెనక్కి పోతారు. కూర్చోడం కూర్చోడు అంటే అడగంటే ఈయన వెనకలేదో ముళ్ళు ఉంటున్నట్టుగా. అయ్యారి దగ్గర కూర్చోండి, చచ్చిపోతుంది. నీ మనుషుని మరి అయ్యగారి దగ్గర కూర్చోండి. సేవలు మాత్రం తేడా ఉంటాయి. దేవుడికి స్తోత్రం. చెప్పుకునే మాట మహిమ మనం తీసుకోకూడదు. మహిమ దేవుడు వస్తుంది. అన్ని చెప్పండి. రాత్రి ఆరాధన విషయంలో జాగ్రత్త పడండి. ఆరాధన అనే పదం మొదటి ఎక్కడ రాశారండి? త్వరగా చెప్పండి. అడిగండి ఎక్కడే ఆరాధన అనే పదము మనకు తెలుగులో అని అదనం నన్ను చదివితే ఎక్కడండి? ఫస్ట్ ఆరాధన చేసిన వారు చేతని ఆరాధన. ఇంగ్లీష్ ఆరాధన కాదు, ఆరాధన స్టార్ట్ చేసిన వాడు అబ్రహాం. ఆరాధన అనే పదానికి అక్కడ ఇంగ్లీష్ వేరే భాషలన్నీ మీరు చూసుకుంటే అబ్రహాం ఆరాధన చేసింది. ఎలాగా అబ్రహాం ఆరాధన చెప్పండి ఒకసారి. అది కాదండి, బలిపీఠం కట్టిన ముందుకు అబ్రహాం ఎలాగ చేశాడు?
అలాగండి 3 దిన ప్రయాణం చేశారు. అలా 22వ అధ్యాయం అబ్రహాము ఎందుకు దిన ప్రయాణం చేశారండి? 3 దినాలే చేశారు. తోడు పట్టుకొని ప్రయాణం చేసి అదే ఆరాధన ఏమంటే నడిచేది ఆరాధన. కొందరికి బండి పంపిస్తే ఆరాధన చేస్తారు. అది కూడా ఆరాధన చేస్తారు. ఇక్కడే కోట ఎక్కితే అది కూడా ఇక్కడ ఆవులు ఎక్కుతున్నారు బండి. తోలితే మాత్రం ఎక్కుతుంది. చూసి చూసి ఆరాధన చేయడానికి అబ్రహాము ఆరాధన చేయడానికి పెద్దలు లేచి గంట కట్టి గంట కట్టిన ముందుకు ఏం చేయాలి? కర్ర ఏం చేశారు? కర్ర సిద్ధపరిచి అదన్నీ అదన్నీ వ్యాఖ్యానించాలండి. మీరు ఎక్క వ్యాఖ్యానించండి, నాకు తెలియదు. దేవుడికి స్తోత్రం. అదే అప్రయిస్తాడు. స్తోత్రం. ఎందుకు ఇదొక్క దేవుడు ఎందుకు కర్ర ఏం చేయాలి? కర్ర సిద్ధపరచాలండి. కర్ర నదికి దాన్ని సరిగ్గా కొన్ని పొడవుగా కొన్ని కూడా చిన్నదిగా ఉండకూడదు. అదే కొందరు చేస్తున్నారు. వెళ్లి మీద కట్టడానికి ఉన్న కర్ర ఎలాగ ఉండాలి? ఓకే, ఈక్వల్ గా ఉండాలి. నాలుగు పక్క ఈక్వల్ గా ఉండాలి. డబ్బు ఉన్నవాడు కొంచెం పై పెద్దది, డబ్బు లేని వాడు డబ్బులు మంచి కర్ర, డబ్బు లేని అగ్గి తెలియదు. అగ్గి తెలుస్తుంది. అది ముందు చెప్పినట్టు పోగే వస్తుంది. కానీ అయ్యో నాకైతే సమయం పోతున్నది. మనసులో చాలా హలో సోదరు కర్ర సిద్ధపరిచి ఆ కర్ర ఎత్తి ఎవరి మీద పెట్టారు? బలి వస్తువు మీరు ఎలాగ వాక్యం చెప్తున్నా నాకు అర్థం అవ్వలేదు. నీ తండ్రికి తెలుసు నీ మోసిన బరువు ఎంతో ఉన్నది. కర్ర ఫస్ట్ ఏం చేశారు? వేసి కుర్రడు భుజం మీద పట్టారు. కొడుకు భుజం మీద ఎవరు ఫస్ట్ ఎత్తారు? అబ్రహాం ఎత్తాడు. అది అబ్రహాము తెలుసు నా కుమారుడు ఇది ఎట్లా కలుగుతాడని. ఎంత బరువు మోసి ఈ రాత్రికి తెలుసుకో. నీకు కలిగిన శ్రమ వేదన ఎంత బరువు ఉందని. ఆ తండ్రి అయిన దేవుడు ప్రార్థన చేద్దామని పర్వతించుకున్న మీ రాత్రి వేళ దేవుని సన్నిధిలో ఒక నిమిషం మనల్ని మనం ఒకసారి విచారణ చేసుకు తీరుతాం. సాతాను ఎర్ర చూపించి భ్రమ చూపించి ఎన్నెన్నో సార్లు వాక్యాన్ని సగం చెప్పి మోసపరిచి వంచనాత్మకంగా మనల్ని మోసపరచడానికి ప్రయత్నం చేసిన గౌరవములు వేదికలలో సంఘాలు మనం జీవించి తీరుతున్నాం. ఈ రాత్రి వేళ మనం అతి జాగ్రత్త కలిగి ఉండి తీరి దేవుని యొక్క వాక్యాన్ని ఉన్న ఎడముదాన్ని కుడి వైపు తెరవకుండా వాక్యం పూర్ణత చెంది తీరేటట్టుగా అడిగి దాన్ని అనుసరించి జీవించి తీరడానికి ప్రయత్నించడం రాత్రి వేళ సమర్పించుకుందాం. కలిసి మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత దేవాన్ని కొనాలు తిరిగి వస్తున్నాం. ఈ రాత్రి వేళ నీ వాక్య లేఖనంలో నుంచి మేము వినగలిగి తీరం దేవా. 3 రీతిగా దేవా సాతాను యేసయ్యను శోధించాడు దేవా. 3 రీతి కలిగిన శోధనలో కూడా యేసయ్య ఓడిపోలేదు, గెలుపు సాధించుకొని తీరారు దేవా. మా మీద కూడా సాతాను ఎన్నెన్నో శోధనలు వాక్యాధారంగా సహవాక్యం చెప్పి మా మీదకు పంపించి దేవా మమ్మల్ని ఉపస్థాపించడానికి ప్రయత్నం చేసేటప్పుడు పూర్ణత చెందిన వాక్యాన్ని ఎరిగి దానిని ఎదురించుకు తిరిగి గెలుపు సాధించడానికి సహాయం దయచేయండి దేవా. ఈ రాత్రి వేళ మాకు బోధించిన వాక్యాన్ని మా హృదయాంతరంగంలో దాచిపెట్టుకుని తీరడానికి దానిని మరలా తిరిగి పరిశోధన కలిగించుకు తీరి అందులో నిలకడత కలిగిన దేవుని బిడ్డలుగా మారి తీరుడుగా సహాయం దయచేయండి. కొన్నిసార్లు మా జీవిత విధానంలో నేత్రాశలు మా జీవితంలో కూర్చున్నాయి, శరీరాశలు మా జీవితంలో వచ్చుతున్నాయి, జీవ కుటుంబాలు మా జీవితంలో వచ్చుతున్నాయి. ఏది ఏదో మాకు ఎన్నికగా అర్థం కావట్లేదు దేవా. ఈ రాత్రి వేళ వాక్యం కొందరు వెలిగింపబడి తీరాలి. పరిశుద్ధాత్మ దేవుడు కొందరికి తెలివి జ్ఞానం ఇచ్చి తీరాలి దేవా. అలాగైతే దేవా ఎఫెసోసుల సంఘ బిడ్డలలాగా దేవా బోధించిన బోధకుల యొక్క వాక్యాన్ని విని తర్వాత అది సరైనది కాదు అని వీక్షించి దానిని ఖండించినట్టుగా ఈ రాత్రి వేళ అలా ఖండించిన దేవుని యొక్క ఉపదేశకులుగా బోధకులుగా సంఘ బిడ్డలు మారి తీరుగాక. యేసయ్యకున్న పరిపక్వతలోకి ఎదిగొచ్చి వాక్యములు ఎదిగిన దేవుని యొక్క బిడ్డలుగా మారి తీరుటకు దేవుని యొక్క వాక్యముని ఖడ్గముగా వాడి తీరి సాతాను బాణములను ఎదుర్కొట్టుకుంటూ వారి ఉపకరణాలను వేసుకుంటూ సాతానుగా వారి యుద్ధముతో బయలుదేరిన ఆ ప్రదేశంలో జయోత్సవాన్ని కొనియాడి తీరు
సాతానుడు యేసయ్య ఏ రీతిగా అందరి సమక్షంలో సిలువలో దేవ ప్రదర్శన పరిచే విధానంగా తలదించుకొని తనను అణిచి తొక్కినట్టుగా జయ ఘోష యాత్రగా సంఘ బిడ్డల జీవితం మారి తీరుగాక. అలా సహాయం దయచేయండి. ఈ రాత్రి వేళ ఆరాధన కోడికలు హాజరై వాక్యమైన సంఘ బిడ్డలందరినీ కూడా దీవించండి. స్థానిక సంఘ కాపరిని బట్టి దేవానికి స్తోత్రం. ప్రభా పాస్టర్ గారు పెట్టిన కూడా దేవానికి స్తోత్రం. ఓరు ప్రభా పాస్టర్ గారి గురించి దేవానికి స్తోత్రం. వచ్చిన సంఘ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి బలపరిచి దేవ ఆత్మీయతలు ఇంకా ఇంకా ఉజ్జీవంపబడి ముందుకు కొనసాగులకు సహాయం దయచేయండి. ప్రత్యేకంగా ఈ ఊరిలో ఉన్న నివాసుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి మనోనేత్రములను దేవ తెరవండి. దేవుడు ఎవరు అన్నది వారి హృదయంతరంగంలో దేవుడు వారితో వ్యక్తిపరంగా కళ ద్వారా దర్శనం ద్వారా మనిషి ద్వారా కళపత్రిక ద్వారా మాట్లాడండి దేవా. వారి లోపల కదిలి పొంచి తీరాలి. యేసయ్య నిజ దేవుడని అర్థమై తీరేట్టుగా సహాయం దయచేయండి. ఇంతసేపు వాక్యం ధ్యానించి తీయడానికి భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు దేవానికి స్తోత్రం. మేమందరం కూడా మా ఇళ్ళలోకి మా కుటుంబంలోకి కొనసాగుతున్నాం. సహాయం దయచేయండి దేవాన్ని. రాకడ ఆలస్యమై తీరితే మరలా ఇదే రీతిగా కలిసి నేను ఆనందించి సౌభాగ్యం పొంది పరలోకానికి గమ్యం చేసుకొని ముందుకు కొనసాగడానికి సహాయం దయచేయండి. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. సహాయపరిచినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న తండ్రి. మరొక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళినప్పుడు ఇక్కడ కూర్చున్న సద్భక్తులకు దేవాన్ని రెండో రాకడ వరకు తోడైందును గాక. యేసు రక్తమే జయం, యేసయ్య వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. శబ్దంతో మూడు సార్లు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. రోగులకు దేవుడు స్వస్థపరిచే స్వాగతం చెప్తా. వచ్చే వాళ్ళకి ఇక్కడ ప్రార్థన ఉన్నది. సంఘ బిడ్డలందరూ కూడా 6:30కి రావాలి. దేవుడిని అందరూ దీవించాలి.